మత్స్యకార సోదరుల గతకాలపు పీడకలల్ని తొలగించాడు. వారి వర్తమానాన్ని వెలుగులమయం చేశాడు. భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాడు. ఒకవైపు వారి సంక్షేమం చూస్తూనే మరోవైపు 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వంటి వాటితో వారి తలరాతనే మారుస్తున్నాడు. దట్ ఈజ్ జగనన్న. మా ఫిషర్మెన్ కి చాలా మా వెలుగులోకి వచ్చినట్టు ఉందండి. చీకటి నుంచి మా వెలుగులోకి వచ్చినదండి. జగనన్న గవర్నమెంట్ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా నష్టపోతున్న ఆ మత్స్యకారులందరికీ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారికి అందరికీ తోడుగా ఉండాలి అనే భావనతో కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఓఎన్జీసీ సంస్థ పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మత్స్యకార కుటుంబాలకు జగనన్న ప్రభుత్వమే చొరవ తీసుకుని ఓఎన్జీసీ ద్వారా ఆఖరిగా 5వ విడతలో మొత్తంగా 161.86 కోట్ల రూపాయలు నేరుగా వారికి అందిస్తోంది. ఇలా ఇప్పటి వరకు అందించిన మొత్తం 647.44 కోట్ల రూపాయలు. ఇలా మత్స్యరంగానికి వివిధ పథకాల ద్వారా ఈ 58 నెలల కాలంలో జగనన్న ప్రభుత్వం అందించిన లబ్ధి 4,913 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు ఇచ్చే ఇప్పుడు కూడా ఇటువంటి కార్యాచరణ అయితే చేపట్టలేదు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యాచరణ చేపట్టారు. జగనన్న ఉండగా గంగపుత్రులకు పండుగ, ఉపాధి మెండుగా, భవితకు అండగా.